అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ట్రాఫిక్ జామ్లో షాపింగ్. రచయిత సిహెచ్ నారాయణ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. మొత్తం మీద బుచ్చి సుందరి హైదరాబాద్ పర్యటన దిగ్విజయంగా ముగిసింది. బుచ్చి సుందరిది రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ గ్రామం. ఒక్కగానొక్క అన్నయ్య హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటుంది. అవును, మరి ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగమే అయినప్పటికీ ఆఫీసు 12వ ఫ్లోర్లో ఉంది కాబట్టి భారీ ఎత్తున ఉద్యోగం కిందనే లెక్క కదా. ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి తప్పకుండా వచ్చే పుల్లెబ్బాయి తన చెల్లెల్ని హైదరాబాద్ రమ్మని ప్రతిసారి ఆహ్వానిస్తూనే ఉంటాడు. బుచ్చికి కూడా హైదరాబాద్ చూడాలని ఉంది. గోల్కొండ కోట, చార్మినార్, ట్యాంక్ బండ్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్, కొత్త సచివాలయం, రామోజీ ఫిల్మ్ సిటీ ఇత్యాదివన్నీ చూసేయాలని తెగ ఆరాటం. కానీ ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు తానే కనుక అన్ని పనులు తానే చూసుకోవాలి. అన్నీ వదిలేసి వెళ్ళడం కుదరదు. చుట్టుపక్కల అమ్మలెక్కలేమో మేము చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చాం, భలే ఉంటుందని చెప్పడంతో బుచ్చికి మనోవ్యాధి మొదలైంది. చివరికి బుచ్చి కోరిక నెరవేరింది. వారం రోజులు హైదరాబాద్ వెళ్ళటానికి రంగం సిద్ధమైంది. భర్తకి ఖాళీ లేకపోవడంతో పెద్ద కొడుకుని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. ఆ వారం రోజులు సెలవు పెట్టి బుల్లెబ్బాయి అక్కకి సిటీ అంతా చూపించేశాడు. ఆ రోజు సాయంత్రం బుచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. 6 గంటలకి గచ్చిబౌలిలో బస్సు. 5:30 గంటలప్పుడు ఉన్నట్టుండి బుచ్చి కెవ్వున అరిచింది. ఇంట్లో వారంతా కంగారుగా వచ్చి బుచ్చి చుట్టూ చేరారు. ఏమైందక్క? కంగారుగా అడిగాడు బుల్లెబ్బాయి. అందరి నోట అదే మాట. చిన్నోడు హైదరాబాద్ నుంచి 4 జతల బట్టలు కొనుక్కురమ్మన్నాడు. అదేదో హీరో మహేష్ బాబు మాల్ ఉందట కదా, ఆ సంగతి మర్చిపోయాను అసలు. వాడు అసలే రాకాసోడు. ఏడ్చి నా ప్రాణాలు తీసేస్తాడని మొత్తుకుంది బుచ్చి. ఏం పర్లేదు, చక్కగా షాపింగ్ చేద్దుగానిలే నవ్వుతూ అన్నాడు బుల్లెబ్బాయి. అదేలాగండి, టైం 5:30 దాటుతోంది. అరగంటలో బస్సు బయలుదేరుతుందంది బుల్లెబ్బాయి భార్య. నేనున్నాను కదా అని విషయం చెప్పకుండా పోజ్ ఇచ్చాడు బుల్లెబ్బాయి. 6 గంటలకు బస్సు బయలుదేరింది. ఇంకెక్కడ షాపింగ్ అనుకుంది బుచ్చి. తను బైక్ మీద ఆ బస్సు వెనకే బయలుదేరాడు బుల్లెబ్బాయి. కొండాపూర్ చౌరస్తాకు కొద్ది దూరంలో బస్సు ఆగింది. బుల్లెబ్బాయి బైక్ వేరే చోట పార్క్ చేసి గబగబా బస్సు ఎక్కి అక్కారా షాపింగ్ చేద్దుగానని దించేశాడు. బుచ్చికి అంతా అయోమయంగా ఉంది. బస్సు ఆపేసి తమ్ముడు షాపింగ్ అంటాడేంటని ఆమెకేం అర్థం కావటం లేదు. బస్సు దిగుతూ బుల్లెబ్బాయి ఆ బస్ డ్రైవర్కి ఏదో చెప్పాడు. బుల్లెబ్బాయి బుచ్చి ఇద్దరూ నడుచుకుంటూ షాపింగ్ మాల్లోకి వెళ్ళారు. బుచ్చి కంగారుగా డ్రెస్సులు సెలెక్ట్ చేస్తూ ఉంటే, అక్క కంగారేం లేదు, బస్సు మన కోసం ఇంకో అరగంట అయినా ఆగుతుందని ధైర్యం చెప్పాడు. దాంతో బుచ్చి విశ్వరూపం దాల్చింది. సేల్స్ మ్యాన్ విసిగించి 2 గంటలు కష్టపడి 4 డ్రెస్సులు సెలెక్ట్ చేసింది. బిల్లు చెల్లించి బయటకు వచ్చేసరికి కొంచెం దూరంలో ట్రాఫిక్లో నత్తనడకన నడుస్తున్న తమ బస్సు కనిపించింది. అన్నకి థ్యాంక్స్ చెప్పి బస్సు ఎక్కేసింది బుచ్చి. ఊరెళ్ళాక హైదరాబాద్లో తను చూసిన వింతలన్నీ చెప్పటం మానేసి తన షాపింగ్ కోసం అన్నగారు 2 గంటలు బస్సును ఆపటం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. బస్సు ఆపించి అలా ఎలా షాపింగ్ చేయించాడో ఆమెకు అర్థం కాలేదు. అదంతా తన అన్నగారి పరపతి అనుకుంటోంది పిచ్చి బుచ్చి. బుల్లెబ్బాయికి హైదరాబాద్ కొట్టిన పిండి కాబట్టి కొండాపూర్లో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో రోజు రుచి చూస్తూ ఉంటాడు కనుక ఆ అనుభవంతోనే అక్కతో షాపింగ్ పూర్తి చేయించాడు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్కి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.